ఈ వీడియోలో 2000వ సంవత్సరంలో విజయవాడలో 100 రోజులు మరియు అంతకన్నా ఎక్కువ రోజులు ఆడిన సినిమాల గురించి తెలుసుకుందాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం అన్నయ్య. జనవరి 7న రిలీజ్ అయిన ఈ చిత్రం రాజ్ థియేటర్లో 104 రోజులు ప్రదర్శించబడింది. విక్టరీ వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ కలిసుందాంరా జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం అన్నపూర్ణ థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో 176 రోజులు ప్రదర్శించబడింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంల ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఫిబ్రవరి 4న విడుదలైన ఈ చిత్రం ప్రియదర్శిని థియేటర్లో 175 రోజులు ప్రదర్శించబడింది. శ్రీకాంత్, వడ్డే నవీన్ ప్రాణ స్నేహితులుగా నటించిన చాలా బాగుంది చిత్రం ఫిబ్రవరి 18న విడుదలైంది. అలంకార్ థియేటర్లో రిలీజ్ అయిన ఈ చిత్రం 132 రోజులు ప్రదర్శించబడింది. కింగ్ నాగార్జున నటించిన మ్యూజికల్ హిట్ నువ్వు వస్తావని. ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం అప్సరా థియేటర్లో 184 రోజులు ప్రదర్శించబడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు ఏప్రిల్ 14న రిలీజ్ అయింది. ఈ చిత్రం యువరాజు థియేటర్లో 112 రోజులు ప్రదర్శించబడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్ ఫిల్మ్ బద్రి. ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ చిత్రం రాజ్ థియేటర్లో 141 రోజులు ప్రదర్శించబడింది. ఉదయ్ కిరణ్ నటించిన యూత్ఫుల్ మూవీ చిత్రం మే 25న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రశాంతి థియేటర్లో 161 రోజులు ప్రదర్శించబడింది. కింగ్ నాగార్జున, శ్రీకాంత్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే ప్రేమిస్తా సెప్టెంబర్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం జైరామ్ థియేటర్లో 105 రోజులు ప్రదర్శించబడింది. కింగ్ నాగార్జున నటించిన దేశభక్తి యాక్షన్ మూవీ ఆజాద్ సెప్టెంబర్ 29న రిలీజ్ అయిన ఈ చిత్రం స్వర్ణ ప్యాలెస్లో 111 రోజులు ప్రదర్శించబడింది. విక్టరీ వెంకటేష్ నటించిన యాక్షన్ డ్రామా జయం మనదేరా దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం అప్సరా థియేటర్లో 118 రోజులు ప్రదర్శించబడింది. తరుణ్ హీరోగా నటించిన తొలి చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్ నువ్వే కావాలి. అక్టోబర్ 13న రిలీజ్ అయిన ఈ చిత్రం శాంతిలో 295 రోజులు ప్రదర్శించబడింది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో రూపుదిద్దుకున్న భక్తిరస చిత్రం దేవుళ్ళు. నవంబర్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం శకుంతల థియేటర్లో 112 రోజులు ప్రదర్శించబడింది. వేణు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిరునవ్వుతో నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ చిత్రం ఊర్వశి థియేటర్లో 148 రోజులు ప్రదర్శించబడింది. ఇక డబ్బింగ్ చిత్రాలలో సఖీ చిత్రం మాత్రమే 100 రోజుల మార్క్ అందుకుంది. ఈ చిత్రం వెంకటేశ్వర ప్యాలెస్లో 105 రోజులు ప్రదర్శించబడింది. 2000వ సంవత్సరంలో విడుదలైన అన్ని చిత్రాలలో అత్యధిక రోజులు, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నువ్వే కావాలి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. కింగ్ నాగార్జున నటించిన 3 చిత్రాలు రిలీజ్ అవగా ఆ 3 చిత్రాలు కూడా 100 రోజులు ప్రదర్శించబడటం అప్పట్లో ఒక రికార్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.